మనం వెళ్తుంది షాపింగ్కే, నీ పెళ్లి చూపులకు కాదు. ఎవరికి తెలుసురా? షాపింగ్ మాల్లో ఏ అందమైన అబ్బాయో నాకెదురు పడితే, నేను పిచ్చి పిచ్చిగా నచ్చితే, నాకు తను ప్రపోజ్ చేస్తే, అక్కడికక్కడే నాకు వెడ్డింగ్ రింగ్ తొడిగితే, ఆ షాపింగ్ మాలే మా కళ్యాణ మండపం అయితే, ఇంకా నయ్యో అట్నుంచటే మీరు అత్తారింటికి వెళ్ళిపోతాను అనలేదు. ఏమో కలిసొచ్చే కాలానికి అత్తారిల్లు కూడా నడిచొస్తుందే. నీకు చాలా కలలున్నాయే, పాపం వయసే లేదు. ఎందుకు లేదురా? నాకంత ఏమంత వయసు అయిపోయిందని? కాస్త అటు ఇటుగా అనుష్క నేను ఒకటే వయసు కదరా. ఇదిగో తమన్నా కూడా నా వయసే. ఆంటీ ఇది మామూలు కళ కదా అఖిల్, పాన్ ఇండియా కళ. సర్లేవే, త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. అఖిల్ నాదొక డౌట్. షాపింగ్ కి వెళ్లే ముందే వసు అక్క అభిబావ గారు బ్యాగ్ తెరిచి డబ్బులు చూస్తే బ్యాగ్ లో ఉన్నది డబ్బులు కాదు వైట్ పేపర్స్ అని తెలిసిపోతే మన మీదకి యుద్ధానికి వస్తారేమో. డబ్బు కట్టలు మార్చి తెల్ల పేపర్ పెట్టింది మనమే అని అక్కడ లెటర్ గాని పెట్టొచ్చారేమిటే? అలా ఎలా లెటర్ పెడతావు? పోని ఓ పని చేయవే, తెల్ల పేపర్లు పెట్టింది మనమే అని వీళ్ళందరికీ చెప్పేసిరా. అలా ఎలా చెప్తాం? మరి డబ్బు కట్టలు మార్చింది మనమే అని అందరికీ ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసిపోతే అంటున్నాను. హారిక, మీరేం చేశారో నాకు అర్థమవుతుంది. తెలిసిపోయిందా? తెలియకుండా ఎలా ఉంటుంది? మేమంతా బానే మేనేజ్ చేసామే, ఎలా తెలిసిందక్క? ఇదేమైనా ప్యాలెసా తెలియకుండా ఉండడానికి? ఉన్నది ఒకే గది. సారీ వదినా, అది మేం కావాలని చేయలేదు. అదేంటంటే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ అనవసరం. మీరు టైం వేస్ట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. కాస్త ఈ పెళ్ళయ్యే వరకు ఆగండి. నా మాట విని షాపింగ్కి రండి. నువ్వంటుంది షాపింగ్ గురించా? మరి దేని గురించి అనుకున్నారు? ఏదో తెలిసిపోయిందన్నావు కదక్క. మీరు టైం వేస్ట్ చేస్తున్నారని తెలిసిపోయింది అన్నాను. లేదు వదినా, మేం రెడీగా ఉన్నాం. అయితే పదండి. పిండి గారు, మీరు షాపింగ్కి వస్తున్నారు కదా? నేను మనిషిని కాదటే. శ్రావ్య పెళ్లికి నగలు చీరలు నేను కొనుక్కోవాలి కదా. మావయ్య, అత్తయ్య, భాస్కర్ బావ, పావని అక్కలు షాపింగ్కి రావటం లేదు. మనం మాత్రమే వెళ్తున్నాము. ఆయన బన్నీ హాల్లో రెడీగా ఉన్నారు. మీరు కూడా పదండి, నేను డబ్బులు తీసుకొస్తాను. మనం బయలుదేరదాం వసు గారు. అభి, డబ్బులన్నీ సరిపోయలేదు, ఒకసారి చూసుకోండి. అత్తయ్య, అమ్మా, అత్తయ్య, ఆంటీ, ఆంటీ, అయ్యో అత్తయ్య, ఏమైందంటే? అమ్మా, కాలు ఎందుకు అడ్డం పెట్టవే? ఆంటీ, అయ్యో 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 ఆంటీ, అయ్యో అత్తయ్య, అయ్యో, నిన్న గుళ్ళో కూడా వదినకి ఇలాగే ఫిట్స్ వచ్చాయి. కొత్తగా ఈ రోగం ఏంటో తెలీదు.
నిన్న దేవుడి కుంకుమ పెడితే ఫిట్స్ తగ్గిపోయింది. ఎవరైనా వెళ్ళి కుంకుమ తీసుకురావాలి. నువ్వు వెళ్ళి చూడు. ఆంటీ పిన్ని గారు ఆంటీ అత్తయ్య ఆంటీ మీకేం పిన్ని కాదు. గారు ఆంటీ ఆంటీ ఇదిగో హారిక, త్వరగా పెట్టు. ఆంటీ 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 వసు గారు కాసేపు అత్తయ్య రెస్ట్ తీసుకునివ్వండి, మనం షాపింగ్కి వెళ్దాం. నేను కూడా వస్తాను. అత్తయ్య, నీకు ఫిట్స్ వచ్చి పడిపోయావు కదా, అలా టక్కని లేచావేంటి? అది నీ పెళ్ళం కుంకం తీసుకొచ్చింది, అది నాకు పెట్టింది, తగ్గిపోయింది. సడన్ గా ఫిట్స్ రావడం ఏంటి? సడన్ గా తగ్గిపోవడం ఏంటి? ఏదో వింతలా ఉందే. నువ్వు ఊరుకో అనయ్య, నీకు ప్రతిదీ వింతగానే ఉంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపించుకోదినా? ఆ, హాస్పిటల్ వరకు అక్కర్లేదు వదినా, నా పెళ్ళైపోతే అంత సెట్ అయిపోతుంది. ఆ? అత్తయ్య నీకు పెళ్ళేంటి? అదేరా, శ్రావి పెళ్ళైపోతే అంత సెట్ అవుతుంది అంటున్నాను. ముందు షాపింగ్ పెడదాం పదండి. టైం అయిపోతుంది, తీసుకో, పడుకో పడుకో. పదమ్మ వసు, పదండి. వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం అత్తయ్య, వెళ్ళొస్తాం మావయ్య. పదండి పదండి. పిన్ని మేమేం తీసుకోవాలో మాకు తెలుసు, మీ సలహాలు ఏమీ అక్కర్లేదు. పదండి, మనకు కావలసిన బట్టలు నగలు కొనుక్కుందాం. పదండి. వసు గారు వాళ్ళని పట్టించుకోకండి, ముందు శ్రావ్యకి ఏం కావాలో తీసుకోండి. పదండి. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. ఏం కావాలి? శారీస్ తీసుకోవాలి. క్యాజువల్ శారీసా లేక పట్టు శారీసా? పెళ్లి బట్టలు కొనాలి సార్. షూర్ సార్, రండి. మురళి, వాళ్ళకు పెళ్లి బట్టలు చూపించు. అలాగే సార్. కూర్చోండి సార్, కూర్చోండి మేడం, కూర్చోండి. ఏవండి, డబ్బులు ఇక్కడ పెడుతున్నాను. శ్రావ్య ఇంట్లో నా గురించి తెలిసిపోయింది మావా. తనకు వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఎంతో కష్టపడి ట్రాప్ చేశాను. కోటీశ్వర్ల ఇంటికి అల్లుండయ్యి లైఫ్ని ఎంజాయ్ చేద్దామనుకున్నాను. నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. మేడం చూడండి, ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ వెడ్డింగ్ శారీస్ ఇవి. చూడండి, ఈ శారీ మెహందీ స్పెషల్. ఇది సంగీత్కి.
శ్రావ్య బాబాయ్ చూడమ్మా. బాగుంది బాబాయ్. పెళ్లి కూతురు ఎవరు మేడం? మా అమ్మాయి శ్రావ్య. హలో మేడం. హలో. నన్ను కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకుంటున్నావా? అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు భలే దొరికావు. కరెక్ట్ టైంకి దొరికావు. ఈసారి చూడు శ్రావ్య. చాలా బాగుంది పిన్ని. ఓసు గారు ఈసారి చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకేం వద్దండి, శ్రావ్యకి తీసుకుందాం. శ్రావ్యతో పాటు అందరికీ పెళ్లి బట్టలు కొందాం. మీకు నచ్చిన సారీ తీసుకోండి. ఇంకా నగలు కొనాలి, చాలా ఖర్చులున్నాయి కదండి. మనీ గురించి మీరేం వరి అవ్వకండి, మీకు నచ్చింది తీసుకోండి. వీడెక్కడున్నాడేంటి? వీడితో ఏం ప్రాబ్లం వస్తుందో ఏమో. వీడి గురించి అభి బాబాయ్కి చెప్పాలా వద్దా? వీళ్లను పక్కకు పంపించి శ్రావ్యతో మాట్లాడాలి. పెళ్లి కొడుకు రాలేదా సార్? లేదండి. మా మాల్లో మ్యారేజ్ కాంబో ఆఫర్ పెట్టారు సార్. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి బట్టలు తీసుకుంటే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అటు చూడండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మ్యాచింగ్ పెళ్లి బట్టలు మేమే స్పెషల్ డిజైన్ చేయించాం. 2 డ్రెస్సులు కాంబోలో వస్తాయి. డిస్కౌంట్ కూడా ఉంటుంది. ట్రై చేయండి సార్, నచ్చితే తీసుకోండి. కానీ మాతో పెళ్లి కొడుకు రాలేదు. పర్వాలేదు మేడం, పెళ్లి డ్రెస్సుల్ని మీరు సర్వ్ వేసుకొని ట్రై చేయండి. మీకు నచ్చితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాంబో డ్రెస్ తీసుకోండి. మాకు నచ్చడం కాదు, పెళ్లి చేసుకునే వాళ్ళకి నచ్చాలి కదా. మీకు నచ్చితే వాళ్ళకి మ్యాచ్ అయ్యే కాంబో డ్రెస్ ఇస్తాను మేడం. స్పెషల్ ఆఫర్ ఉంది, డిస్కౌంట్ కూడా ఉంది. ట్రై చేద్దాం ఓసు గారు. ఆ, ఏంటి శ్రావ్య, మీ ఇష్టం పిన్ని. టెన్షన్గా ఉన్నావేంటి? అదేం లేదు పిన్ని. ఏమైందమ్మా? నథింగ్ బాబాయ్. సార్ మీరు వెళ్ళి ట్రై చేసి రండి. ఓకే ఓసు గారు పదండి. శ్రావ్య చూస్తూ ఉండు. ఏమండి, కొన్ని కొత్త కొత్త డిజైన్స్ చూపించండి. అలాగే మేడం. కళ్ళ ముందేమో రంగురంగుల చీరలు, అక్కడేమో తెల్ల కాగితాలు. ఆ కాగితాలను డబ్బులుగా మార్చినా ఈ చీరలు కొనలేం. ఏంటో ఈ విధవ నాటకం. ఆపుతావా? అక్కడున్నవి వైట్ పేపర్స్ అని మనకి తెలుసు. అభి అన్నయ్యకు వదిన వాళ్ళకి తెలుసా? ఈ షాప్ వాళ్ళకి తెలుసా? అంతగా యాక్టింగ్ చేసి షాపింగ్కి రావడం ఎందుకండి? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఆత్రం ఆపుకోలేక వచ్చానే. ఇప్పుడు చీరలు చూస్తుంటే అన్నీ కొనేయాలన్న ఆశ పుడుతోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నీకు నచ్చిన 4 శారీలు తీసి పక్కన పెట్టు. బిల్ కట్టేటప్పుడు చూసుకుందాం. డబ్బులు ఏమైనా తెచ్చావా చిన్నాడా? మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి? అవునులే, అంతా ఒట్టి చేతులతో వచ్చాం కదా. వాళ్ళేమో తెల్ల కాగితాలని డబ్బు నోట్లు అనుకుని వచ్చారు. పదే పదే పైకల అనకే ఎవరైనా వింటారు. ఇదిగో బాబు, ఏసీ కాస్త పెంచు. అలాగే చల్లగా ఒక కూల్ డ్రింక్ తీసుకురండి, వెళ్ళండి. అలాగే మేడం. మన దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు కదా ఆంటీ, మళ్ళీ కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తారేంటి? ఓసి పిచ్చి మొహమా, ఇలాంటి పెద్ద పెద్ద షాపుల్లో ఏసీ మాత్రమే కాదు, కూల్ డ్రింకులు కాఫీ టీలు కూడా ఓసీనే. ఓసిని దుంపదగా,
ఒసే అటు చూడండి, చూడు. డబ్బుల గురించి మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే అక్కడ అభి వసూలు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా పెళ్లి బట్టలు వేసుకున్నారు. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా మురిసిపోతున్నారు. కరెంటు బల్బుల్లో మొహాలు వెలిగిపోతున్నాయి. బ్యాగులో డబ్బులు లేవని తెలిస్తే ఆ తెల్ల కాగితాల్లా ఇద్దరు తెల్ల మొహాలు వేస్తారు. షాక్తో తెల్లబడ్డ మొహాలు నల్లబడిపోతాయి. సే నీకు పుణ్యం ఉంటుంది, ఆ రన్నింగ్ కామెంటరీ ఆపవే. కాసేపు ఓపిక పట్టి కంట్రోల్ చేసుకోండి. శారీస్ చూసుకోండి. ఆ సారీ చూపించవా? ఈ సారీ ఎలా ఉందండి? బాగుంది వసు గారు. ఈ శారీలో మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ, మీరు కూడా ఈ పెళ్లి దుస్తువుల్లో చాలా బాగున్నారు. అయ్యో, చూడండి రా, చూడండి. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? పెళ్లి కాని అమ్మాయిని ఒకదాన్ని ఇక్కడున్నాను నా ముందే పచ్చిగా రొమాన్స్ చేస్తారే. అది రొమాన్స్ కాదే, వదిన కింద పడబోతుంటే అన్నయ్య పట్టుకున్నాడు. అందులో అందులో నీకు రొమాన్స్ కనిపించటం లేదా? మరి నాకేంటి? వాళ్ళని చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో లవ్ సాంగ్ వినిపిస్తోంది. నాకేమైనా ప్రాబ్లమా? మీకింకా పెళ్లి కాలేదు కదా, అదే ప్రాబ్లం. అంటే నాకు పెళ్ళైతే నేను కూడా మా ఆయనతో బస్సు అభిలాగా దిల్వాలే దుల్హనియా లే జాయింగేలాగా సారీ మేడం, సారీ సార్. అతయ్య ఊహల్లో విహరించింది చాలు, చీరలు తీసుకోవే. మీకు మరీ కళలు ఎక్కువైపోతున్నాయి ఆంటీ. కట్టి చూసుకోండి. చీర చూపించమ్మా. ఈ డ్రెస్ రాజేష్కి చాలా బాగుంటుంది కదా వసు గారు. ఈ సారీ శ్రావ్యకు కూడా బాగుంటుంది కదండి. అయితే ఈ కాంబో డ్రెస్ తీసుకుందామా? తీసుకుందామండి. పెళ్లి మనకు కాదు, వాళ్ళకి. పెళ్లిలో ఈ డ్రెస్సెస్ చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. అంతేనా? సరే పదండి, షాపింగ్ చాలా ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఎలా ఉన్నావు శ్రావ్య? నేను గుర్తున్నానా లేక మర్చిపోయావా? నీతో కాస్త మాట్లాడాలి. అలా పక్కకొస్తావా? ఏం కావాలి? పక్కకెళ్ళి మాట్లాడుకుందాం రా బంగారం. నేను రాను. రావాలి బంగారం. ఇదేంటో తెలుసా? ఫోన్ కాదు, మన లవ్ బ్యాంక్. ఇందులో మన స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, వస్తున్నావా లేదా? నువ్వు వస్తావు బంగారం.
రా బంగారం